భారత్కు ఇరాన్ దూరం అవడానికి 5 ప్రధాన కారణాలు. భారత్, ఇరాన్ మధ్య దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న చారిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలు ఇటీవల కొన్ని దౌత్య ఆర్థిక కారణాల వల్ల ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో ఇరాన్తో భారత దౌత్య సంబంధాలలో వచ్చిన మార్పులు ప్రపంచ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన అంశం. యూపీఏ కాలంలో ఇంధన అవసరాల కోసం ఇరాన్ ఒక కీలక భాగస్వామి. కానీ ఎన్డీఏ హయాంలో భారత్ తన ఇంధన వనరులను రష్యా నుండి కొనుగోలు, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం వల్ల ఇరాన్తో దూరం పెరిగింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ కాలంలో ఇరాన్ కీలక భాగస్వామిగా ఉండగా, మోడీ ఎన్డీఏ సర్కార్ కాలంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో మనకు ఇరాన్ దూరం పెరిగింది. దానికి ప్రధానంగా 5 కారణాలుగా చూడొచ్చు. అమెరికా ఆంక్షల ప్రభావం. యూపీఏ హయాంలో కూడా అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ రూపాయి రియాల్ చెల్లింపు వ్యవస్థ ద్వారా ఇరాన్ నుండి ముడి చమురును దిగుమతి చేసుకునేది. అయితే 2018లో ట్రంప్ ప్రభుత్వం అణు ఒప్పందం నుండి వైదొలిగిన కఠినమైన ఆంక్షలు విధించడంతో ఎన్డీఏ ప్రభుత్వం ఇరాన్ నుండి చమురు కొనుగోలను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. 2025-26 నాటికి అమెరికా విధిస్తున్న 25% సెకండరీ టారిఫ్ల భయంతో భారతీయ బ్యాంకులు, కంపెనీలు ఇరాన్తో వ్యాపారం చేయడానికి వెనుకాడడం సంబంధాలు దెబ్బతినడానికి ప్రధాన కారణంగా కనపడుతుంది. రెండవది, ఇజ్రాయెల్తో పెరుగుతున్న వ్యూహాత్మక బంధం. యూపీఏ కాలంలో భారత్ పశ్చిమాసియా విషయంలో కొంత తటస్థంగా ఉండేది. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇజ్రాయెల్తో రక్షణ, సాంకేతిక రంగాల్లో సంబంధాలు శిఖరాగ్రస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, ఇరాన్ బద్ధ శత్రువులు కావడంతో భారత్ ఇజ్రాయెల్కు దగ్గరవడాన్ని ఇరాన్ సహించలేదు. ముఖ్యంగా 2024-26 మధ్య జరిగిన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిణామాల్లో భారత్ ఇజ్రాయెల్కు మద్దతుగా ఉండడం దౌత్యపరమైన అగాధాన్ని పెంచిందని చెప్తున్నారు. ఇక మూడవది, చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు జాప్యం. చాబహార్ ఓడరేవు అభివృద్ధికి యూపీఏ కాలంలో పునాదులు పడినప్పటికీ ఎన్డీఏ హయాంలో ఆంక్షల భయంతో ఈ ప్రాజెక్టు మందగించింది. భారత్ నిధుల విడుదలలో జాప్యం చేయడంతో ఇరాన్ అసంతృప్తికి లోనై కొన్ని రైల్వే ప్రాజెక్టుల నుంచి భారత్ను పక్కన పెట్టింది. ఇదే సమయంలో ఇరాన్, చైనాతో 25 ఏళ్ల వ్యూహాత్మక బంధం కుదుర్చుకోవడం భారత్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇక నాలుగో ప్రధానమైన అంశం, మారుతున్న ప్రపంచ సమీకరణాలు. 2020 నాటికి ప్రపంచం 2 గ్రూపులుగా విడిపోయింది. ఇరాన్ పూర్తిగా రష్యా, చైనా కూటమిలోకి వెళ్ళగా, భారత్, అమెరికా నేతృత్వంలోని క్వాడ్ ఇతర పాశ్చాత్య కూటములతో సన్నిహితంగా ఉంటుంది. ఈ భౌగోళిక, రాజకీయ వైరుధ్యాలు ఇరు దేశాల మధ్య గతంలో ఉన్న సాహిత్యాన్ని తగ్గించాయి. ఇక 5వ అంశం, అంతర్గత మానవ హక్కుల అంశాలు. ఇరాన్లోని అంతర్గత నిరసనలపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్ వంటి సందర్భాల్లో భారత్ అనుసరించిన వైఖరి కూడా ఇరాన్కు కొంత ఆగ్రహాన్ని కలిగించింది. గతంలో ఉన్న చారిత్రాత్మక బంధం కంటే ప్రస్తుత ఆర్థిక రక్షణ ప్రయోజనాలే ఎన్డీఏ విదేశీ విధానాన్ని శాసిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 5 కారణాలతో భారత్, ఇరాన్ మధ్య సంబంధాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడలేదని తెలుస్తుంది.